హలో ఫ్రెండ్స్, ఇంకా మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి మాట్లాడుకుందాం. అకాట్స్కి మెంబర్స్ అయిన సాసోరిని సాకురా ఇంకా బామ్మ ఓడిస్తారు. ఓడిపోయిన సాసోరి ఒరోచిమారుని కలవాలంటే 10 డేస్లో టెన్షి బ్రిడ్జ్కి వెళ్ళు, అక్కడ ఒరోచిమారు దగ్గర పనిచేస్తున్న నా స్పై వస్తాడు అని చెప్తాడు. అలాగే దేదరాని కకాషి నారుటో ఓడిస్తే వాడు సెల్ఫ్ డిస్ట్రక్ట్ అవుతాడు. కాపాడిన గారాన్ని బతికించడం కోసం బామ్మ రీయానిమేషన్ జుట్సు యూజ్ చేసి మరణిస్తుంది. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే దేదరా బతికే ఉన్నాడు, ఇంకా సెల్ఫ్ డిస్ట్రక్ట్ అయ్యి బ్లాస్ట్ అయింది ఒక క్లోన్ అని మనకి రివీల్ అవుతుంది. అకాట్స్కి మెంబర్స్కి రింగ్స్ ఇంపార్టెంట్ అని సాసోరి రింగ్ని కలెక్ట్ చేయడానికి జెట్సు ఇంకా అకాట్స్కీలో కొత్తగా జాయిన్ అయిన మెంబర్ అయిన టోబీ వచ్చి రింగ్ కలెక్ట్ చేసుకుంటారు. ఇక తిరిగి మన లీఫ్ విలేజ్కి వస్తే మన హీరో నారుటో టీం సేఫ్గా మిషన్ కంప్లీట్ చేశారని, విలేజ్కి రావడానికి ఇంకో 3 డేస్ పడుతుందని తెలుస్తుంది. కట్ చేసి శాండ్ విలేజ్కి వస్తే త్యాగం చేసి చనిపోయిన మన చియో బామ్మకి పాలరాతి సమాధి కట్టించి అందరూ మళ్ళీ కాసేపు మౌనం పాటిస్తారు. ఇంకా మన హీరో నారుటో టీంతో విలేజ్కి బయలుదేరడానికి ముందు గారాకి బాయ్ చెప్తూ ఇక్కడే మనలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు కదా అని సిగ్గుపడుతూ ఉండగా గారా తన చేయి చాపి నీకు మరీ మొహమాటం రా బాబు అని తన శాండ్తో నారుటో నుంచి షేక్ హ్యాండ్ తీసుకుంటాడు. ఏ ఫ్రెండ్స్, మీకు ఇలా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా మొహమాట పడే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేదా పార్టీకి పిలిచి బిల్లు కడతానంటే కప్పులు రామెన్ తినే ఫ్రెండ్స్ ఉన్నారా? ఇక స్టోరీ కంటిన్యూ చేస్తే లీఫ్ విలేజ్కి బయలుదేరిన మన టీంలో ఎనర్జీ అయిపోయి బాగా వీక్ అయిపోయిన కకాషికి సాయపడుతూ వస్తున్న గాయ్ సెన్సేని చూసి మీరు మరీ నత్తలా చాలా స్లోగా వస్తున్నారు అని అనడంతో గాయ్ సెన్సే ఈగో హర్ట్ అయ్యి ఇలా అవుతుంది. なんかキモいってばよ。おっさん同士のおんぶか。思ったよりきついな。そうか、修行です。こうなったら早いぞ。はあ。動きが加わるとさらにきついな。ネジ、断る。కట్ చేస్తే మనకు ఒక సాయ్ అనే కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతాడు. నారుటో ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరిలో నువ్వే స్ట్రాంగ్, నేను బాగా కష్టపడి కకాషి టీంలోకి తోసా, నువ్వు మరి మన మిషన్ సక్సెస్ చేయి అని సాయికి ఒక సీక్రెట్ మిషన్ అసైన్ చేస్తారు. ఇలా ఉండగా మనం హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కకాషి దగ్గరికి వస్తాం. నారుటోలాగా మీరు కూడా ఫేస్ రివీల్ అవుతుందేమో అని చూస్తున్నారా? అది అవ్వదమ్మా. ఇక్కడ సునాడే కకాషితో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే చాలు, అంతా సెట్ అయిపోతుంది అని చెప్తుంది. నెక్స్ట్ సాకురా సాసోరి దగ్గర నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ సునాడేకి చెప్తుంది. మరి ఇది ట్రాప్ అయితే ఏం చేస్తావు? కకాషి కూడా 1 వీక్ వరకు బెడ్ మీద నుంచి లేవలేడు, మనకి ఇంకా 6 డేసే ఉన్నాయి. అసలు సాస్కే వెళ్ళిన దగ్గర నుంచి అసలుకే టీం కకాషి ముగ్గురితోనే మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కొత్త మెంబర్ కావాలి అంటుంటే మధ్యలో షిజునే వచ్చి అంత కష్టపడే బదులు వేరే టీంని మిషన్కి సెండ్ చేయొచ్చుగా, అసలే నారుటో జించూరికి అట్లీస్ట్ వాడినైనా పంపకుండా ఆపితే బాగుంటుంది అన్న దానికి మన సునాడే బామ్మ నేనేం చేయాలో నువ్వు చెప్తావా నాకు? సాస్కేతో సాకురా ఇంకా నారుటోకి ఉన్న బాండ్ వల్ల వాళ్ళు సాస్కేని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తారు. కాబట్టి వాళ్ళ టీమే దీనికి కరెక్ట్. ఇంకా కాదు కూడదు అంటే నారుటో ఏమనుకుంటాడు? వాడినే అడుగు అనగానే మన హీరో నారుటో ఇలా అంటాడు, కట్ చేస్తే నారుటో కొత్త టీం మెంబర్ కోసం ఎవరిని సెలెక్ట్ చేద్దాం అని ఆలోచిస్తూ విలేజ్లో తిరుగుతుండగా షీనో కనిపిస్తాడు. వీడెవడబ్బా అని ఆలోచించి ఆఖరికి గుర్తుపట్టిన తర్వాత కీబా కూడా వస్తాడు. కీబా, హే నారుటో, చాలా సంవత్సరాలైంది, నీ వాసన బట్టే నేను గుర్తుపట్టా అని అంటాడు కీబా. ఎందుకు గుర్తుపట్టావు? బాగా గుర్తుండేలా ముఖం మీద పిత్తి కూడా వేశాడుగా. కీబా ఎలా ఉన్నావు? అది ఆకమారుయేనా? అంత పెద్దగా అయిపోయింది. అవును, నువ్వు చాలా పెద్దవాడివి అయ్యావే. ఆకమారు పెరిగిన సైజుతో కంపేర్ చేస్తే చాలా తక్కువేలే అని అంటాడు మన హీరో నారుటో. ఇలా ఇద్దరూ మాట్లాడుతుండగా షీనో కీబాని వెంటనే గుర్తుపెట్టావే, నన్ను మాత్రం ఎందుకు గుర్తుపట్టలేదు అని అమ్మాయిలా అలుగుతాడు. కట్ చేస్తే మనకి బాగా తెలిసిన వాయిస్, చాలా రోజులైంది నారుటోని పలకరించాలా వద్దా అని ఆలోచిస్తూ దాక్కున్న హినాటాని మన హీరోయే కనిపెట్టి పలకరించడంతో హినాటా కళ్ళు తిరిగి పడిపోతుంది. మా టీంకి మిషన్కి వెళ్ళడానికి ఒక మెంబర్ కావాలి అని అడుగుతాడు నారుటో. కీబా ఇంకా షీనో మాకు ఆల్రెడీ ఒక మిషన్ అసైన్ అయింది అని రిజెక్ట్ చేయగా నారుటో హినాటాని అడగగా ఇలా అవుతుంది. హినాటా, దమత్తే ఒరేని త్సుయితే కొయిtteばよ. దమత్తే త్సుయితే కొయిtte సొన్న ఇకినారి. ఇంకెవరిని అడగాలి అనుకుంటూ షికమారుని అడిగితే చూన్ ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తుండడం వల్ల నాకు చాలా పనులున్నాయి అని రిజెక్ట్ చేస్తాడు.
ఇక్కడ చోజీ వచ్చి ఏం కంగారు పడకలే నారుటో, నీకు నేను హెల్ప్ చేస్తా అనగానే మన హీరో ఫుల్ హ్యాపీ అయిపోతాడు. ఇలా మాట్లాడుతూ ఉండగా సడన్గా గుర్తు తెలియని వ్యక్తి మన హీరో మీద అటాక్ చేస్తే ఇలా జరుగుతుంది. あそこか。援護する。行けナルト。忍法超重機が。ナルトそのまま突っ込め。忍法影縫い。誰だ。 కట్ చేస్తే మన లీఫ్ విలేజ్ హొకాగే ఆఫీస్లో సునాడే బామ్మ దగ్గరికి వస్తాం. ఇక్కడ విలేజ్ ఎల్డర్స్ సునాడేకి క్లాస్ పీకుతూ ఉంటారు. నారుటో జించురికి వాడిని అకాట్స్కి మెంబర్స్ క్యాప్చర్ చేస్తే మన విలేజ్కి చాలా ప్రమాదం, వాడిని ఎక్కడికి పడితే అక్కడికి మిషన్స్ మీద పంపకు అన్న ఎల్డర్స్కి సునాడే అటాక్ చేయాలనుకుంటే అకాట్స్కి విలేజ్లోకి వచ్చి మరీ అటాక్ చేస్తారు. శాండ్ విలేజ్లో తన ఆఫీస్లోనే ఉన్న కాజేకాగే గారాకి ఏమైందో మర్చిపోయారా? అలా వస్తే మన విలేజ్కి కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. ఇంకా నారుటో మిషన్స్ మీద తిరుగుతూ ఉంటే వాడిని పిన్ పాయింట్ చేయడం కష్టం అవుతుంది అన్న సునాడేకి నారుటో 9 టైల్స్ క్యాప్చర్ అయ్యి మన విలేజ్కి ఏమవ్వదు అని గ్యారంటీ నువ్వు ఇస్తావా అని అడిగితే మన సునాడే బామ్మ అలా జరిగితే 5th హొకాగేగా ఈ విలేజ్కి నా ప్రాణం అడ్డు వేసి మరీ కాపాడతా అని తెగించి చెప్తుంది. నువ్వింతలా తెగించాక మేమేం చేయలేం, కానీ నీ కండిషన్కి మేము ఒప్పుకోవాలంటే నారుటో టీంలో మేము సెలెక్ట్ చేసిన మెంబర్ని ఉపయోగించాలి. కండిషన్కి సునాడే ఓకే చెప్పిన తర్వాత ముందుగా ఇంట్రడ్యూస్ అయిన డాన్జో ఎంట్రీ ఇస్తాడు. దానికి నువ్వే ఎక్కడి దాకా వచ్చావంటే కొత్త మెంబర్ మీ ఫౌండేషన్లో ఆన్బో అన్నమాట అంటుండగా తిరిగి మన నారుటో సాయి ఫైట్కి వస్తాం. నువ్వు చాలా వీక్గా ఉన్నావే అని మన నారుటోని అవమానించి మాయమైపోతాడు సాయి. ఈలోపు ఈయన కూడా వచ్చి మన హీరోని పలకరిస్తుంది. కట్ చేసి మళ్ళీ సునాడే దగ్గరికి వస్తే మరి కకాషి హాస్పిటల్లో ఉన్నాడు. 4th మెంబర్ ఇంకా స్క్వాడ్ లీడర్ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను అడిగితే నీ పర్సనల్ యూనిట్లో ఉన్న ఆన్బూ బ్లాక్ ఆప్స్ నుంచి సెలెక్ట్ చేసుకో అని డాన్జో సలహా ఇస్తాడు. సునాడే కకాషి రీప్లేస్మెంట్గా యామాటోని సెలెక్ట్ చేసి టీంలో కొత్తగా ఫౌండేషన్ నుంచి వచ్చిన మెంబర్ సాయి మీద ఒక కన్నేసి ఉంచు, ఎందుకంటే వాడిని డాన్జో సెలెక్ట్ చేసి పంపాడు, వాడు ఒక పెద్ద కంత్రిగాడు, ఎంతకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది సునాడే. కట్ చేస్తే మన నారుటో ఇంకా సాకురాకి కొత్త టీం మెంబర్స్తో ఇంట్రడక్షన్స్. こいつはさっき鹿丸たちと一緒にいた時襲ってきたやつだってばよ。やめるんだナルト君。カカシさんの入院中ヤマトと呼んでくる。君たちは同じ班の仲間なんだから。仲間ってこいつが。これから同じ班の仲間になる人のおかげでチンチンついてるかどうかも疑う。なんだとここれから4人ですぐ任務に入ることになる。しおりに入れて慣らしてる時間なんかないよ。これから僕らカカシ班の任務を説明する。検知卿を目指しオロチマルの組織に潜入している暁のスパイオロチマルと内谷サスケの情報が手に入る。今から1時間後に正門に ఇంట్రడక్షన్స్ తర్వాత సాయికి తన సీక్రెట్ మిషన్ గురించి డాక్యుమెంట్స్ ఇస్తారు. తర్వాత ఇంకా మన హీరో నారుటో తన కొత్త టీంతో మిషన్కి స్టార్ట్ అవుతున్నాడు. నారుటో ఇంకా సాయి మధ్య గొడవలు ఇంకా సాయి చెప్పే తిక్క సమాధానాల వల్ల నువ్వు నాకు అస్సలు నచ్చట్లేదు, నువ్వు చాలా పెద్ద బొకడాగాడిలో ఉన్నావే అని నారుటో అనడంతో యామాటో ఓయ్ నారుటో, కెప్టెన్ ముందు అలా మాట్లాడచ్చా? నాకు తెలిసి కకాషి మీకు మిషన్స్ కంప్లీట్ అవ్వడానికి టీం వర్క్ ఇంకా నమ్మకం ఎంత ఇంపార్టెంటో చెప్పే ఉంటాడే, అసలు నీకు వాడితో వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగిన యామాటోకి మన నారుటో వీడు అసలు కకాషి టీం మెంబరే కాదు, మా టీంలో ఇంకో మెంబర్ కేవలం సాస్కే మాత్రమే, వీడు జస్ట్ రీప్లేస్మెంట్ అంతే, నేను వీడిని మా టీంలో అస్సలు ఒప్పుకోను అని తన బాధ చెప్పుకుంటాడు. దానికి సాయి సాస్కే విలేజ్కి ద్రోహం చేసి ఓరోచిమారు దగ్గరికి పారిపోయాడు, అలాంటి ఎదవతో నన్ను పోల్చినందుకు నాకు హ్యాపీగానే ఉంది అనడంతో బాగా కోపం వచ్చి అటాక్ చేద్దామనుకుంటే సాకురా ఆపి నారుటో ఏదో కోపంలో అలా అన్నాడు సారీ అని చెప్పి సాయి ఓకేలే అనుకుంటాడు. సాకురా ముఖం మీద ఒక్కటి గట్టిగా పీకి సాస్కే గురించి ఏం తెలియకుండా ఏది పడితే అది వాగితే కోసి పడేస్తా అని ఒక గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఈడో పెద్ద సైకోగాడిలా ఉన్నాడే అని గొడవ పెట్టుకోబోతున్న నారుటోని యామాటో ఆపుతాడు. మీకు గొడవ పడాలంటే ఒక రోజంతా ఈ బోన్లో పడేస్తా, లేదంటే కాంప్రమైజ్ అయితే బయలుదేరదాం, అస్సలే టైం లేదు మనకి, ఇలా చిన్నపిల్లలా కొట్టుకుంటూ టైం వేస్ట్ చేయొద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు యామాటో. కట్ చేస్తే రీఫ్రెష్మెంట్ కోసం మన టీం ఒక హోటల్లో దిగుతారు. 裸の付き合いやっての仲間ってもんだよね。そうそうですね。やっぱりちゃんとついてんだ。勝
どのやつ声がでか笑われちまったじゃねえかよ。喜んでもらえてよかった。さくらちゃん。とその前にあのジライア様が若い頃一度だけ死にかけた。内臓破裂が数回思いっきりやられたからだそうだ。してしまってね。さくらはどうだろうね。ఇక్కడ మెల్లగా సాయికి పెయింటింగ్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని, ఎమోషన్స్ ఏమీ లేవని మన టీంకి అర్థం అవ్వడం స్టార్ట్ అవుతుంది. మన టీం నైట్ రెస్ట్ తీసుకోవడానికి యామాటో తన వుడ్ స్టైల్ జుట్సుతో ఇల్లు క్రియేట్ చేస్తాడు. ఇక్కడ మన టీం వాళ్ళ మిషన్ సక్సెస్ అవడానికి సాయంకాలం సమావేశాలు ఏర్పాటు చేసుకొని మిషన్ గురించి డిస్కస్ చేసుకుంటారు. మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎనిమిని ప్రాణాలతో క్యాప్చర్ చేయాలి. ఎనిమి చేస్తే మనం పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోతుంది. సో దీన్ని నేను హ్యాండిల్ చేస్తా, మీరు నాకు బ్యాకప్గా ఉండాలి అని తన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యామాటో. దీని తర్వాత మిషన్కి ముందు ఒక సిమ్యులేషన్ టెస్ట్ కూడా చేద్దాం. అంటే మన టీం ఎప్పుడూ కలిసి వర్క్ చేయలేదు కాబట్టి టీం వర్క్ చూడడానికి ఒక చిన్న ప్రాక్టీస్ టెస్ట్ అనమాట.まだ忍法超重技がなんであっちか。どこ行くんだよさ。俺ヤマト隊長じゃないわよ。なんだこれは。こらさ。よく捕まえたね。సిమ్యులేషన్ అయిన తర్వాత వీడు చాలా డేంజర్ గాడ్లా ఉన్నాడే అని యామాటో అనుకుంటాడు. వీడు ఇంకెలా వరస్ట్ గాడ్లానే బిహేవ్ చేస్తున్నాడు అని నారుటో కోప్పడతాడు. నీకు అసలు ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా, అసలు అలా ఎందుకు ఇరికించావు అని అడిగితే దానికి సాయ్ నువ్వు క్లోన్తో నీలా బిహేవ్ చేసి రసేంగన్ కూడా యూజ్ చేయడం వల్ల నేను రివీల్ అయిపోయా, లేకపోతే ఇంకా ఈజీగా క్యాప్చర్ చేసేవాళ్ళం అని నారుటోని తప్పు పడతాడు. సరే అది వదిలే, మరంతా తెలిసి నన్ను నీ స్నేక్ నుంచి విడిపించకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగిన నారుటోకి బుర్ర హీట్ ఎక్కిన వాడితో ఫైట్ చేయడం కన్నా సోలోగా ఉంటే మిషన్ సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది అని సాయ్ అనడంతో ఏం చేయాలో తెలియక నేను నిన్నెప్పటికీ టీం కకాషిలో మెంబర్లా యాక్సెప్ట్ చేయను అని కోపంతో వెళ్ళిపోతున్న నారుటోని మరి నా ప్లేస్లో సాస్కే ఉంటే ఏం చేసేవాడు, నీకు హెల్ప్ చేస్తూ టైం వేస్ట్ చేసేవాడా, ఎలాగో నువ్వు విలేజ్కి ద్రోహం చేసిపోయిన వాడినే ఫ్రెండ్లా చూస్తున్నావు కదా అంటూ రెచ్చగొడుతున్న సాయికి సాస్కేని కాపాడడం కోసమైతే నీలాంటి నీచుడితో కూడా కలిసి పనిచేస్తా అని కేకలాంటి డైలాగ్ వేస్తాడు మన హీరో నారుటో. కంటిన్యూ చేస్తే మన టీంకి సాయికి ఏమాత్రం ఎమోషన్స్ లేవని ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక మిషన్ కంప్లీట్ చేయడానికి వీడిని భరించడం తప్ప వేరే ఆప్షన్ లేదు అనే అండర్స్టాండింగ్కి వస్తారు. ఆఖరికి మన హీరో నారుటో తన టీంతో టెన్చి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేశాడు. ఇక్కడ కెప్టెన్ యామాటో సాసోరిలా మారువేషం వేసుకొని సాసోరి చెప్పిన స్పైని కలవడానికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడున్న స్పై మనకి బాగా తెలిసిన కాబుటో అవడంతో అందరూ షాక్ అవుతారు. ఇక మిషన్ కంటిన్యూ చేద్దాం అని నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఒరోచిమారు సాస్కే ఉచిహాని ఎక్కడ దాచిపెట్టాడు అని డౌట్ రాకుండా సాసోరి వాయిస్లో అడుగుతాడు యామాటో. దానికి కాబుటో ఒరోచిమారుకి చాలా హై డౌట్స్ ఉన్నాయి, ప్రతి వారం లొకేషన్ మారుస్తూ ఉంటాడు, ఇంకా వాడికి కూడా చాలా స్పైస్ ఉన్నారు అని చెప్తుంటే యామాటో సొల్లాపి వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పు అంటాడు. ఇప్పుడు నార్త్ వైపు ఉన్న ఐలాండ్లో ఉన్నాం, ఇంకో 3 డేస్లో షిఫ్ట్ అవుతాం, సాస్కే ఉచిహా కూడా అక్కడే ఉన్నాడు అని చెప్తాడు కాబుటో. కట్ చేస్తే ఒరోచిమారు కూడా వాళ్ళని సీక్రెట్గా గమనిస్తున్నాడు అని మనకు రివీల్ అవుతుంది. డిస్కషన్లో నాకు మీరు ఇస్తా అన్నది ఇస్తే నేను పోతా, మీతో ఒరోచిమారు చూస్తే నన్ను చంపేస్తాడు అన్న కాబుటోతో ఏం చేయాలో తెలియక యామాటో అటాక్ చేయడానికి డిసైడ్ అవుతాడు. అటాక్ చేసే లోపు వెంటనే ఒరోచిమారు ఎంటర్ అవుతాడు. కాబుటో ఒరోచిమారు నుంచి తప్పించుకొని మీరు టైంకి కూనాయి తీయకపోతే నాకు అసలు అర్థమయ్యేదే కాదు అంటే, ఓహో నీకు అలా అర్థమైందా అనుకుంటూ ఇప్పుడు ఒరోచిమారు గారిని ఏం చేయాలి అని యామాటో అనుకుంటూ ఉండగా ఒరోచిమారు యామాటోని సాసోరి అనుకొని పలకరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒరోచిమారుతో ఫైట్ చేయాలా లేదా సైలెంట్గా ఎస్కేప్ అయిపోవాలా అని యామాటో ఆలోచిస్తూ ఉండగా కాబుటో సడన్గా అటాక్ చేస్తాడు. అకాట్స్కి స్పై అయ్యి ఉండి సాసోరిని ఎందుకు అటాక్ చేసావు అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగిన యామాటోతో ఆ సాసోరి జుట్సు నుంచి ఒరోచిమారుని రిలీజ్ చేసి చాలా కాలమైంది, ఒరోచిమారు నేను సాసోరిని వేసేద్దాం అనుకుంటే ఎవరో తెలియని నువ్వు వచ్చావు అంటాడు కాబుటో. ఆ సొల్లు తర్వాత కానీ వెనకాల దాక్కున్న పిల్ల బచ్చాగాలని ముందుకు రమ్మను కొట్టేసుకుందాం అని ఒరోచిమారు అనగానే మన టీం ఎంట్రీ. ఒరోచిమారుని చూసిన నారుటో కోపంతో రగిలిపోతూ కంట్రోల్ తప్పడం వల్ల నారుటోలో 9 టైల్స్ చక్ర లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక ఎక్స్ట్రాలో వాగుతున్న ఒరోచిమారుని మన నారుటో ఫుల్ పవర్తో చెయ్యెత్తి గోబు మీద ఒక్కటి దొబ్బితే మెడలు ఇరిగిపోయినాయి. తర్వాత నారుటో చుట్టూ 9 టైల్స్ క్లోక్ రావడంతో కకాషి హాస్పిటల్లో దీని గురించి వివరిస్తున్న ఫ్లాష్ బ్యాక్ సీన్కి వస్తాం.
ఆ 9 టైల్స్ క్లాక్ని చూస్తే అది 9 టైల్స్ అయ్యే వరకు పెరిగేలా ఉంది. మరి మీరు ఎన్ని టైల్స్ చూశారు అని జిరాయాని అడుగుతాడు కకాషి. దానికి మన జిరాయా, నేను నా లైఫ్లో 2 సార్లు చావు దాకా వెళ్ళొచ్చా. మొదటిసారి చాలా ఎముకలు విరిగాయి, చాలా రక్తం కూడా పోయింది. ఇది అమ్మాయిల బాత్రూంలో తొంగి చూడడానికి ట్రై చేస్తుంటే సునాడే గట్టిగా పీకినప్పుడుది. ఇక రెండోసారి నారుటోతో ట్రైనింగ్ చేస్తూ తన 4th టైల్ చూసినప్పుడు అని తన ఛాతీ మీద ఉన్న గాయం చూపిస్తాడు జిరాయా. 3rd టైల్ వరకు స్పృహలోనే ఉన్నాడు. 4th టైల్ వచ్చే టైంకి అన్నీ మర్చిపోయి విధ్వంసం చేశాడు. వాడిని చూస్తే ఒక మినీ 9 టైల్ ఫాక్స్లా కనిపించాడు. 4th హోకాగే సీల్ ఉన్న చాక్రా ఇంతలా ఎందుకు లీక్ అవుతుంది అని అడిగిన కకాషితో, నాకు తెలిసి అది మెల్లగా బలహీనపడుతుంది. ఇంకొకటి చెప్పాలి, నారుటోని ఆ 9 టైల్స్ చాక్రా ప్రొటెక్ట్ చేస్తున్నట్టు మనకు అనిపించినా అదే తనని డ్యామేజ్ చేస్తుంది. 4th టైల్ వచ్చాక నారుటో స్కిన్ అంతా తన చాక్రా దహించి రక్తంతో నిండినా సరే నారుటో పిచ్చితో విధ్వంసం చేస్తూనే ఉన్నాడు. అంతా అయిపోయిన తర్వాత 9 టైల్స్ చాక్రా మళ్ళీ తన బాడీని హీల్ చేస్తుంది. కానీ ఇలా ఎక్కువసార్లు జరిగితే నారుటో ప్రాణానికే ప్రమాదం అని జిరాయా చెప్తాడు. అందుకే మాకు నీ సాయం కావాలి, ఎందుకంటే ఫస్ట్ హోకాగే సెల్స్ ఉన్న నువ్వే నారుటోని కంట్రోల్ చేయగలవు అని యామాటోతో అంటాడు జిరాయా. తిరిగి ఫైట్కి వస్తే నారుటో దెబ్బతిని తిరిగి వచ్చిన ఒరోచిమారు సొల్లు వాగడం స్టార్ట్ చేస్తాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను నారుటో కాపలాగా ఎందుకు పెట్టారా అని. నా ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అయిన నువ్వు ఇలా ఉపయోగపడుతున్నందుకు నాకు సంతోషం. లీఫ్ విలేజ్ నాకు పెద్ద థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి అంటూ చిన్న ఫ్లాష్ బ్యాక్ వేస్తాడు. ఫస్ట్ హోకాగే డిఎన్ఏతో పిల్లల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా దొరికిపోవడం వల్ల తొక్కలో ఎలాగో ఫెయిల్ అయిపోతాయి అని అన్నీ వదిలి పారిపోయా, కానీ వాళ్ళలో ఇంకా ఒకడు బతికే ఉన్నాడన్నమాట. ఇప్పుడు సాకురా సాయికి యామటో వుడ్ స్టైల్ జుట్సు ఎలా యూస్ చేస్తాడో అర్థమవుతుంది. అదంతా పక్కన పెడితే నారుటో నీ పవర్ ఏంటో చూడాలని ఉంది, రారా కొట్టేసుకుందాం అని నారుటోని బాగా రెచ్చగొడతాడు ఒరోచిమారు. నారుటో ఇంకా కోపంతో రగిలిపోతూ ఇలా అంటాడు, నారుటో రీచ్ అయిన 3 టైల్స్ ఫామ్ని చూసి అందరూ గజగజ షేక్ అవుతుంటే కాబుటో పోటుగాళ్ళ ఏదో పీకుదాం అని పరిగెడితే అయిందా, బాగా అయిందా. నారుటో ఇంకా ఒరోచిమారు మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఈ కంత్రి సాయిగాడు సైలెంట్గా వాడి సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేసుకోవడానికి డిసైడ్ అవుతాడు. ఈలోపు బ్రిడ్జ్ మీద నుంచి పడిపోతున్న సాకురాని కాపాడడానికి ట్రై చేస్తాడు యామటో. సాయి అలాగే వెళ్ళి సాకురాని కాపాడు అని అంటుండగా సాయి పట్టించుకోకుండా పోతాడు. రే బోకెదవా అని సాయిని తిట్టుకొని సాకురాని కాపాడతాడు యామటో. ఇక్కడ ఇలా ఉండగా నారుటో ఫైట్లో ఒరోచిమారు తనని ఇంకా రెచ్చగొట్టడంతో 4th టైల్ రావడం స్టార్ట్ అవడంతో ఇలా జరుగుతుంది.あれはまさに小さなキュービスそのもの。そうきたか。三十羅生門。
この草薙の剣をもってしても貫けないと。これ以上草薙の剣でありఫైట్ అయిన తర్వాత నారుటో ఇలా మారడం చూసిన సాకురా తట్టుకోలేక, నారుటో ఇంకా చాలు, శాంతించు, నీకోసం సాస్కెని నేను తిరిగి తీసుకొస్తా అని నారుటో దగ్గరికి వెళ్తున్న సాకురాని నారుటో అటాక్ చేస్తాడు. సాకురా దగ్గరికి వెళ్తున్న కాబుటోని యామాటో ఆపడానికి ట్రై చేస్తే ఫైట్ అంతా అయిపోయింది. నేను ఇప్పుడు సాకురాని హీల్ చేద్దాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి మన కామన్ ఎనిమీ అకాట్స్కి. మిమ్మల్ని బతకనిస్తే ఎలాగో మీరు ఇంకొక అకాట్స్కినైనా ఓడిస్తారు అంటూ సాకురాని హీల్ చేస్తాడు కాబుటో. ఇలా ఉండగా ఒక పక్క మన కెప్టెన్ యామాటో తన జుట్సు యూజ్ చేసి నారుటోని కంట్రోల్లోకి తీసుకువస్తాడు. ఇంకో పక్క ఒరోచిమారు దగ్గరికి తన సీక్రెట్ మిషన్ పని మీద వస్తాడు సాయి. కట్ చేస్తే సాకురా స్పృహ కోల్పోయిన మన నారుటోని హీల్ చేస్తున్న 9 టైల్స్ చక్ర వల్ల నారుటో ఫాస్ట్గా హీల్ అయిపోతాడు. హీల్ అయ్యి లేచిన నారుటోకి ఏమీ గుర్తుండదు. ఇక్కడ ఇలా ఉండగా ఒరోచిమారు దగ్గర నన్ను డాన్జో పంపించాడు, కావాలంటే వెరిఫికేషన్ కోసం ఆ ఎన్విలోప్ ఓపెన్ చేసి చూసుకో అని సాయి అంటాడు. ఎన్విలోప్ తెరిచి చూసిన ఒరోచిమారు, పర్లేదు కాబుటో, వాడిని వదిలిపెట్టు, నువ్వు కూడా మాతో రావచ్చు అని సాయితో పాటు ముగ్గురు వెళ్ళిపోతారు. వెళుతున్న సాయిని యామాటో క్లోన్ యూస్ చేసి ఫాలో చేస్తాడు. సాకురా సాయి వదిలేసిన బుక్ చూసి ఇది వాడి బ్రదర్ బుక్, చాలా ఇంపార్టెంట్ ఇంకా స్పెషల్ అన్నాడు, ఇలా పడేశాడేంటి అని అంటుండగా యామాటో ఒరోచిమారు ముందు భయంతో అలా పడేశాడు అంటాడు. అచ్చం చూసినట్టే చెప్పారే అన్న సాకురాకి నా క్లోన్ వాడిని ఫాలో చేస్తూ వైర్లెస్ రేడియోలో అప్డేట్స్ ఇస్తుందని, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మాట్లాడుకున్న తర్వాత ఒరోచిమారుతో కలిసి వెళ్ళిపోయాడు సాయి అని ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఇది జరిగే అవకాశం తక్కువే కానీ దినకంత్రి డాన్జోగాడు లీఫ్ విలేజ్ని డిస్ట్రాయ్ చేద్దామని ఒరోచిమారుతో కలుస్తున్నాడేమో, ఇదంతా 5th హొకాగే పొజిషన్ నుంచి సునాడేని తప్పించి వాడే హొకాగే అవడానికి చేస్తున్నాడు అని యామాటో చెప్తుంటే, ఏంటి అంటే మీరు చెప్పేది సాయి సీక్రెట్ మిషన్ డాన్జో ఇంకా ఒరోచిమారు మధ్య బ్రోకర్లా పనిచేయడమా అని షాక్ అవుతాడు నారుటో. సరే టైం లేదు, ఇంకా సాయిని ఫాలో చేద్దాం అని యామాటో అంటుంటే ఫైట్లో చాలా ఎనర్జీ అయిపోవడం వల్ల నారుటో వీక్ అయిపోతాడు. సాకురా పర్లేదు, నారుటోని వదిలే, ఆ పొజిషన్లో ఉన్న వాడంతటా వాడు విలేజ్కి వెళ్ళగలడు అన్న యామాటోకి, కకాషి సెన్సే అయితే అలా అనేవాడే కాదు అంటది సాకురా. దానికి యామాటో, నేను కకాషికి రీప్లేస్మెంటే కానీ నేనే కకాషి కాదు, కకాషిలాగా మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడలేను, పైగా మీరేం చిన్నపిల్లలు కాదు, ఏదో ఒకరోజు గొప్ప నింజా అయ్యి కకాషినే మించిపోతారు. ఒరోచిమారుని ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ మనకి సెకండ్ ఛాన్స్ రాదు. దానికి మన నారుటో బాడీ సపోర్ట్ చేయకపోయినా పదండి వెళ్దాం, నేను డ్రాప్ అయ్యేదే లేదు, ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిపోతే ఇప్పటి వరకు చేసిన దానికి అర్థమే లేదు అంటూ మన నారుటో ఎమోషన్తో పిండేస్తాడు. సరే కానీ మమ్మల్ని అయితే స్లో చేయకు అంటాడు యామాటో. బయలుదేరిన మన టీం సాకురాకి ముందుగా అయిన గాయం సీరియస్ అవ్వడంతో బ్రేక్ తీసుకుంటారు. ఫైట్లో ఏం జరిగిందో మర్చిపోయిన నారుటో ఆ గాయం ఎలా అయింది అని అడుగుతుంటే అది ఒరోచిమారు వల్ల అయింది అని కవర్ చేసుకుంటుంది సాకురా. 無理すんなってばよさくらちゃん。少し休憩しよう。せいてはことをし損じる。急ぐのと無茶するのとは。そうそう、この隊唯一の医療忍者で怪力なんだっていうことだ。だから怪力ちゃん褒めてるだけで。ナルト、タイが抜けた以上戦闘では僕とバ。 ఇక్కడ ఇలా ఉండగా సాయిని ఫాలో చేస్తున్న యామాటో వుడ్ క్లోన్ చనిపోయిన సాయి బాడీని చూస్తుంది. బాడీ రికవర్ చేసి అది ఫేక్ బాడీ అని మనం ఫాలో అవుతున్నట్టు తెలిసి డైవర్ట్ చేయడానికి ఇలా ట్రాప్ సెట్ చేశారు అని యామాటో మెయిన్ బాడీకి రేడియో ద్వారా చెప్తుంది. ఇక్కడ యామాటో నారుటోని పక్కకు తీసుకొచ్చి సాకురాక గాయం చేసింది నువ్వే నారుటో అని యామాటో అనగానే నారుటోకి జిరాయన్ హర్ట్ చేసిన సీన్ గుర్తొస్తుంది. అంటే ఆ బ్రిడ్జ్ని డిస్ట్రాయ్ చేసింది, అంత విధ్వంసం చేసింది, సాకురాక గాయం చేసింది కూడా నేనేనా అని నారుటో షాక్ అవుతాడు. నువ్వు ఫీల్ అవుతావని తెలిసి సాకురా అబద్ధం చెప్పింది. నేను నీ టీంకి అసైన్ అవ్వడానికి మెయిన్ రీజన్ నాకు 9 టైల్స్ని కంట్రోల్ చేసే పవర్ ఉండడం. నిజం చెప్పాలంటే ఇదంతా నేను నీకు చెప్పక్కర్లేదు. నువ్వు ఆ పవర్ని వాడితే సాస్కేని చేరుకోవడం ఈజీ అవుతుందేమో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ పవర్ నీది కాదు, 9 టైల్స్ది. ఇలాగే 9 టైల్స్ పవర్ మీద నువ్వు డిపెండ్ అయితే నువ్వే కాదు నీ ఫ్రెండ్స్ కూడా బాధపడతారు సాకురాలాగా. 9 టైల్స్ పవర్ లేకపోతే ఏం చేయలేను అనుకోకు నారుటో. నువ్వు దాని సాయం లేకపోయినా చాలా చేయగలవు. నీకు సాస్కేని కాపాడాలని ఉంటే నీ పవర్ యూస్ చేసి చెయ్యి. సాకురాని నీ ఫ్రెండ్స్ని కాపాడాలంటే నీ పవర్ యూస్ చేసి చెయ్యి.
నైన్ టైల్స్ సాయంతో కాదు అని యామటో నారుటోకి తెలియచేస్తాడు. సాయి గురించి ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం అని మన టీం సాయి బుక్ చదవడం స్టార్ట్ చేస్తారు. చదివిన తర్వాత అది సాయి ఇంకా తన బ్రదర్ కథ వివరిస్తుందని, ఇంకా ఎండ్ చేయలేదు అని కనిపెడతారు. ఇదే టైంలో ఒరోచిమారు, సాయి ఇంకా కాబుటో హైడౌట్కి రీచ్ అయిపోతారు. ఇది కనిపెట్టిన యామాటో వుడ్ క్లోన్ మన టీంకి హైడౌట్ లొకేషన్ తెలియచేస్తుంది. అంతే, ఇంకా మళ్ళీ మన టీం మిషన్ కంటిన్యూ చేయడానికి స్టార్ట్ అయిపోతారు. కట్ చేస్తే ఒరోచిమారు హైడౌట్లో సాస్కే ఎంట్రీ సీన్. 遅かったな。午後から真術の修行に付き合うって話じゃなかったか、オロチマル。 ఏంటి సాస్కే, నీకోసం లీఫ్ విలేజ్ నుంచి ఒక ప్రెజెంట్ తీసుకొచ్చా, కావాలంటే వాడిని వేసుకో, నన్ను వదిలే అంటాడు ఒరోచిమారు. సాయి ఏదో ఇంట్రడ్యూస్ చేసుకుందామంటే సాస్కే తన ముఖం మీదే దొబ్బాయి అనడంతో ఫీల్ అవుతూ, ఏంటి సాస్కే నీకు నచ్చక నారుటోకి నచ్చకపోతే ఎలా అనగానే సాస్కే తన షారింగ్ అంతా సాయిని గెంజుట్సులో పడేస్తాడు. లేకపోతే ఎంత ధైర్యం, సాస్కే ముందే నారుటో గురించి తప్పుగా మాట్లాడతాడా? దెబ్బకి సాయిగడి గులాబ్ జాములు గలగలలాడిపోయాయి. స్టోరీ కంటిన్యూ చేస్తే నారుటో నీ కోసం 3 ఇయర్స్గా వెతుకుతున్నాడు, నేను తన సొంత బ్రదర్లా చూస్తున్నాడు అన్న సాయితో, నాకు ఒక్క బ్రదరే ఉన్నాడు, వాడిని నేను చంపాలనుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు సాస్కే. ఇలా ఉండగా మన హీరో నారుటో టీంతో హైడౌట్కి రీచ్ అయిపోతాడు. ఇక్కడ యామాటో టీంకి తన విత్తనాలు ఇచ్చి, ఇవి మనం విడిపోతే ట్రాకింగ్కి పనికొస్తాయి అని వాటిని మింగమంటాడు. ఆహా, మొత్తానికి యామాటో సాకురాలో విత్తనం నాటేశాడు. తర్వాత ఒరోచిమారు హైడౌట్కి మన టీం అండర్ గ్రౌండ్ నుంచి యామాటో సాయంతో ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. మొత్తానికి సాయిని మన టీం కనిపెట్టి, నీ ప్లాన్ ఏంటో చెప్పురా అని మర్యాదగా అడుగుతాడు యామాటో. వీడిని ఎలా అడిగితే ఎందుకు చెప్తాడు అని మన నారుటో, దొంగ నా కొడక చెప్పరా మమ్మల్ని ఎందుకు మోసం చేసావో అని అరుస్తూ అడుగుతాడు నారుటో. నీకు ఏమాత్రం బుర్రున్నా ఎనిమి హైడౌట్లో ఉన్నప్పుడు అంతలా ఎవరో అరవరు అని సాయి ఇంకా రెచ్చగొడతాడు. సాకురా నారుటో నాపి సాయికి తన బుక్ తిరిగిస్తుంది. డాన్జో ఒరోచిమారు కలిసి మళ్ళీ లీఫ్ని డిస్ట్రాయ్ చేద్దామనుకుంటున్నారు, వాళ్ళ మధ్య నువ్వు ఒక బ్రోకర్ అంతేనా అని అడిగితే కాదు అని చెప్తున్న సాయికి, సొల్లాపు, నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే అని అంటున్న నారుటోతో, సరే మీరు అనుకున్నదే కరెక్ట్, ఒరోచిమారుకి దగ్గరయ్యి డాన్జోతో అలయన్స్ ఫామ్ అయ్యేలా చేయడమే నా మిషన్. అంతేకాకుండా ఒరోచిమారు గురించి డాన్జోకి ఇన్ఫో ఇస్తూ స్పైలా ఉండాలి, ఏదైనా తేడా వస్తే డాన్జోకి అడ్వాంటేజ్ ఉండాలి కదా, మరి నన్ను ఈ మిషన్కి సెలెక్ట్ చేయడానికి కారణం నేను రాసేది ఏదైనా చిన్న జంతువుల్లా మార్చి నా టార్గెట్కి రీచ్ అయ్యేలా చేయగలను అన్న సాయికి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా, విలేజ్ అటాక్ అయితే చాలామంది చనిపోతారు అన్న సాకురాతో, అయితే నాకేంటి, నా మిషన్ అదే, నా గురించి మీరేమనుకున్నా మారేదేం లేదు, నాకు ఎమోషన్స్ ఏం లేవు అన్న సాయితో, అయితే ఈ బుక్ నీ దగ్గర ఎందుకుంది, నీ బ్రదర్ గుర్తుగానే కదా, ఇందాక నేను నీకు బుక్ తిరిగిస్తుంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యావు, ఆ బుక్ కవర్ మీద ఉంది నీ బ్రదరే కదా, నీకు ఫీలింగ్స్ ఉన్నాయనడానికి ఆ బుక్కే ఆధారం. ఎందుకో తెలుసా, నీకు అన్నిటికన్నా నీ బ్రదర్తో ఉన్న బాండే ఇంపార్టెంట్, దాన్ని నువ్వు కోల్పోవాలనుకోవట్లేదు అని సాకురా చెప్తుంటే, సొల్లంతా ఎందుకు కానీ సింపుల్గా చెప్పాలంటే నీ బుక్ మేము చదివేశాం, నువ్వు డాన్జో అన్బు ఫౌండేషన్ నుంచి రావడం వల్ల హార్ష్ ట్రైనింగ్లో మీ బ్రదర్ని చంపాల్సి వచ్చింది అని చెప్తున్న యామాటోని సాయి ఆపి, అక్కడే మీరు పప్పులో కాలు వేశారు, ఈ బుక్ నాకు నా బ్రదర్ గిఫ్ట్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ ఫినిష్ చేసే లోపు అనారోగ్యంతో చనిపోయాడు, తను చనిపోయిన తర్వాత లాస్ట్లో ఏం గిద్దాం అనుకున్నానో కూడా మర్చిపోయా అని చెప్తాడు. కట్ చేస్తే సాయి కోసం కాబుటో తన రూమ్కి వస్తాడు, కానీ సాయి అక్కడ లేడు, ఎందుకంటే మన టీం సాయిని క్యాప్చర్ చేశారు. ఇవన్నీ టైం వేస్ట్ అవ్వరాలు, పదండి ఇంకా వెళ్ళి సాస్కేని కాపాడదాం అని స్టార్ట్ అవుతున్న నారుటోని సాయి ఆపి, నేనైతే ఆ పని చేయను, సాస్కేని నువ్వు ఒక బ్రదర్లా చూస్తున్నా వాడు నీ గురించి అస్సలు పట్టించుకోవట్లేదు, పైగా వాడి పక్కనే ఒరోచిమారు కూడా ఉంటాడు, ఇప్పుడు ఇంత రిస్క్ చేసి మళ్ళీ ఒరోచిమారుతో ఎందుకు ఫైట్ చేయాలనుకుంటున్నావు అని అడిగిన సాయితో నారుటో ఇలా అంటాడు, 俺はサスケのことが大っ嫌いだった。あいつも俺も家族、あいつはエリートで俺は万年ドベだった。一緒にいて本当はすごく楽しかったんだってばよ。誰よりも俺のことを認めてくれた一人だ。サスケは俺の友達だ。密接なつながりだ。相手が誰だろうと関係ねえってばよ。たとえバラバラにされようがサスケを奪い返してやるんだってばよ。 కట్ చేస్తే కాబుటో మన టీంని కనిపెట్టి అటాక్ చేస్తాడు. వెంటనే నారుటో, బాబు పక్కకు తప్పుకో లేకపోతే నీ బాక్స్ బద్దలు కొడతా అని ఫైట్ స్టార్ట్ చేస్తాడు.
こいつはすごい。 ముగ్గురితో ఫైట్ చేయడం కష్టమే అని కాబుటో సాయిని విడిపించి మీరు కష్టపడి దాన్ని ఓడించిన వేస్ట్, మనుషులు మారిపోతారు, సాస్కే కూడా చాలా మారిపోయాడు అని అంటున్న కాబుటోని సాయి క్యాప్చర్ చేస్తాడు. నిజమే, మనుషులు మారతారు, ఇప్పుడు నేను మారలా అని నారుటోకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాడు మన సాయి. యామటో కాబుటోని క్యాప్చర్ చేసి క్లోన్ని కాపలాగా పెడతాడు. సాయి అసలు ఏం చేస్తున్నావు అని అడిగిన నారుటోతో మీ బాండ్ ఎంత స్ట్రాంగో నేను చూసి తెలుసుకోవాలనుకుంటున్నా అంటాడు సాయి. కాబుటో నుంచి సాస్కే తన రూమ్లో ఉన్నాడు అని తెలుసుకున్న మన టీం సాస్కే కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. నారుటోకి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి నారుటోలో తన బ్రదర్ని చూసుకుంటాడు సాయి. ナルト君、少し休んだ方が。休んでもう少しでサスケに急に化した時のダメージがまったく君はよく似ている。兄さんにだよ。君のように何をするにも必死だった。君を見ているとなんだか兄さんのことをどうしたんだ。思い出したんだ。 తన డ్రాయింగ్ కంప్లీట్ చేసుకొని హ్యాపీ అవుతాడు. ఇలా ఉండగా సాయి, నారుటో, ఒరోచిమారుకి దొరికిపోతారు. సాయి, నువ్వు వెళ్ళి సాస్కే కోసం సర్చ్ చేయి, వీడిని నేను చూసుకుంటా అని ఒరోచిమారుతో ఫైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నారుటో నేను నిన్ను బతకనిస్తా, నువ్వు అకాట్స్కి మెంబర్స్ని ఓడించు, నా ఫ్రెండ్ సాయిగాడితో నాకు పని ఉంది అని మాయమైపోతాడు ఒరోచిమారు. ఇక్కడ మన టీంకి సాయి కంప్లీట్ చేసిన డ్రాయింగ్ చూసి వాడు మారిపోయాడు అనుకుంటారు. కానీ వాడి బ్యాగ్లో ఉన్న అసాసినేషన్ లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో సాస్కే ఉంటాడు. అంటే సాస్కేని చంపడానికి మనల్ని మళ్ళీ వాడుకున్నాడు అని టీంకి చెప్పిన యామాటోతో అలా జరిగే ఛాన్సే లేదు, వాడు సాస్కేని కాపాడతా అని చెప్పాడు, జెన్యూన్గా నవ్వాడు అని అంటున్న నారుటోతో అదంతా నిన్ను మోసం చేయడానికి అలా నటించాడు అని సాకురా అంటుంది. మనం పొరపాటు పడ్డాం, వాడు ఒరోచిమారుకి లీఫ్ని డిస్ట్రాయ్ చేయడానికి కాదు, సాస్కేని చంపడం కోసం దగ్గరయ్యాడు. లీఫ్ కొన్న థ్రెట్స్ని చంపి లీఫ్ విలేజ్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు.誰だ？バレちゃいましたか。僕はもう先手を取って。目的は何だ？団蔵様の目的。 సాస్కే, నేను మళ్ళీ లీఫ్ విలేజ్కి తీసుకువెళ్తా. ముందు నిన్ను చంపాలనుకున్నా నారుటో నీతో ఉన్న బాండ్ కాపాడుకోవడానికి పడే కష్టాన్ని గుర్తించా, నేను కూడా దానిని కాపాడాలనుకుంటున్నా అన్న సాయితో సాస్కే ఇలా అంటాడు. つながり。そんな俺の眠りを邪魔して。サイのチャクラだ。サスケくんか。機嫌が悪いからね、あの子は。さすがですね、強引に振りほどくと。 ఇంకా స్టోరీ కంటిన్యూ చేస్తే అంత పెద్ద బ్లాస్ట్ విని మన టీం కూడా సాస్కే ఇంకా సాయి ఉన్న ప్లేస్కి రీచ్ అయిపోతారు. సాయిని చూసి ఏదో పీకుదామని వెళ్ళిన సాకురా సాస్కే వాయిస్ వినగానే షాక్ అవుతుంది. ఇంకా మన హీరో నారుటో ఎనర్జీ లేకపోయినా పడుతూ లేస్తూ వచ్చి చాలా కాలం తర్వాత తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సాస్కేని చూస్తాడు. నారుటో కూడా వచ్చేసాడే, మరి కకాషి లేడా అని అడిగిన సాస్కేతో కకాషి రీప్లేస్మెంట్గా నేనొచ్చా అని యామటో చెప్తాడు. సాయిని చూసి ఇంకేంటి మరి వీడు నా రీప్లేస్మెంటా, ఏదో బాండ్ని ప్రొటెక్ట్ చేస్తా అంటున్నాడేంటి అని సాస్కే చెప్పడంతో సాయి నిజంగానే మారిపోయాడు అని మన టీంకి తెలుస్తుంది. కట్ చేస్తే 2 years తర్వాత కలుసుకున్న లవర్స్ అదే బెస్ట్ ఫ్రెండ్స్ అయిన సాస్కే ఇంకా నారుటో మాట్లాడుకుంటున్నారు. ఫైనల్ వ్యాలీ దగ్గర జరిగిన ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తుకు వస్తుంది. నీకు నన్ను వదిలించుకోవాలంటే ఆ రోజే నన్ను ఎందుకు చంపలేదు సాస్కే అని అడిగిన నారుటోకి నేను చంపలేకపోయా, ఎందుకంటే నా బ్రదర్ ఇటాచి చెప్పిన మెథడ్లో పవర్ పెంచుకోవడం ఇష్టం లేక చేయలేదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న నారుటోకి నీకు తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు ఇప్పుడు బతికొండడానికి ఒకే ఒక్క కారణం ఆ రోజు నాకు నిన్ను చంపాలనిపించలేదు అంతే అంటూ తన బెస్ట్ ఫ్రెండ్కి ఒక హగ్ ఇస్తాడు. అన్నట్టు నీకు హొకాగే అవ్వాలనే డ్రీమ్ కూడా ఉండేది కదా, మరి దాని మీద ఫోకస్ చేయొచ్చుగా, నా వెనకాల తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటావేంటి, ఇప్పుడు నువ్వు చస్తావు ఎందుకంటే నాకు ఇప్పుడు నిన్ను చంపాలని ఉంది అన్న సాస్కేతో అసలు ఒక ఫ్రెండ్ని కూడా కాపాడలేని నేను ఒక విలేజ్కి హొకాగే అలా అవుతాను అని కత్తి లాంటి డైలాగ్ వేస్తాడు మన హీరో నారుటో. నెక్స్ట్ మనకు ఒక ఫైట్ అయితే స్టార్ట్ అయిపోతుంది.よし、血のみ流し。私の力で止める。こいつやばいな。
俺の草薙の剣は少し特別でガード不可ってやつだ。これは千鳥を流しているのか。కట్ చేస్తే ఫైట్లో నైన్ టైల్స్ మన హీరో నారుటోని రెచ్చగొట్టడం స్టార్ట్ చేస్తుంది. ఇదే నీ ఛాన్స్, మన పవర్ ఏంటో వాడికి చూపిద్దాం, నువ్వు అను ఎవరిని వేసేయమంటే వాడిని వేసేద్దాం అన్న నైన్ టైల్స్తో నువ్వు అక్కడే ఉండు, నాకు నీ పవర్ అవసరం లేదు అంటాడు నారుటో. దానికి మన నైన్ టైల్స్ నవ్వుతూ, ఇప్పుడు దేనికి భయపడుతున్నావు నారుటో, ఇప్పటిదాకా ఎవడు నాకు పవర్ కావాలని ఎప్పుడు పడితే అప్పుడు అడుక్కునేవాడు, నీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుందే, నేను లేకపోతే నువ్వేమీ చెయ్యలేవు, నా సీల్ని చింపు, నా పవర్ అంతా నీ సొంతం అన్న నైన్ టైల్స్తో ఏమొద్దు దొబ్బే అని నారుటో అంటుండగా సడన్గా నైన్ టైల్స్ షాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడికి సాస్కే వచ్చాడు. ఏంటి నువ్వు ఎక్కడికి కూడా వచ్చేసావా అంటున్న నైన్ టైల్స్తో, నారుటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుందో, ఇలాంటి మాన్స్టర్ని లోపల దాచేవని అసలు ఊహించలేకపోయా అని సాస్కే అంటుండగా, నారుటో హార్ట్ అంతా నువ్వే ఉన్నావు, ఇప్పుడు ఆ పనికిమాలని షారింగన్ యూజ్ చేసి బాడీ లోపలికి కూడా వచ్చేసావా, నీ పవర్ఫుల్ చాక్రా ఇంకా ఆ షారింగన్ కళ్ళు చూస్తుంటే నాకు మాదర ఉచిహాలా కనిపిస్తున్నావు అన్న నైన్ టైల్స్తో, నీకు షారింగన్ గురించి తెలుసా, అయితే నాకేంటి అని నైన్ టైల్స్ చాక్రాని డిస్ట్రాయ్ చేస్తాడు సాస్కే. ఇక మన టీం రౌండ్ 2 స్టార్ట్ చేస్తే ఇలా అవుతుంది. 木遁木上壁。サスケ、なんでわからねえんだ。もうじきお前の体はオロチマルに取られちまうんだぞ。子供のままだな。ナルト、復讐が全てだ。叶えば俺がどうなろうがこんな命いくらでもくれてやる。話は終わりだ。悪いがもう本気でやるよ。どんな手を使ってでも彼を木の葉に連行する。木の葉か。お前たちはもういい。終わりだ。మొత్తానికి ఒరోచిమారు ఫైట్ మధ్యలో ఆపి, ఇంకా ఫైట్ ఆపు సాస్కే అంటే, ఇప్పుడు నేను ఎందుకు ఆపాలో ఒక్క రీజన్ చెప్పు అన్న సాస్కేకి కాబుటో వచ్చి, నీకు అకాట్స్కి గురించి తెలుసు కదా, వాళ్ళని లీఫ్ విలేజ్ మెల్లగా సైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ నెంబర్స్ తగ్గితే నువ్వు ఇటాచి మీద పగ సాధించడం కూడా ఈజీ అవుతుంది, ఆ తర్వాత నీ ఇష్టం అన్నదానికి సాస్కే కన్విన్స్ అయ్యి, ఈ రోజుకి ఇంతే మిత్రమా అని నారుటో వైపు చూస్తూ ఒరోచిమారుతో వెళ్ళిపోతాడు. ఈసారి కూడా వాడిని కాపాడలేకపోయా అని బాధపడుతున్న నారుటోతో, మనకి ఇంకా 1 year ఉంది కదా నారుటో, ఎలాగైనా మన ముగ్గురం కలిసి సాస్కేని కాపాడదాం అని సాయి ధైర్యం చెప్తాడు. ఇక తర్వాత మన హీరో నారుటో తన టీంతో కలిసి తిరిగి లీఫ్ విలేజ్కి వచ్చేస్తాడు. హొకాగే ఆఫీస్లో సునాడేతో, మేమెక్కడితో వదిలేదే లేదు అన్న నారుటోకి, సరే అయితే మీకు వెంటనే మిషన్ అసైన్ చేస్తా, అప్పటి వరకు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది సునాడే. కట్ చేస్తే ఫౌండేషన్లో సీక్రెట్ మిషన్ ఫెయిల్ అయ్యావేంటి సాయి అని క్లాస్ పీకుతున్న డాన్సోకి, నేను ఇంకా టీం కకాషిలో మెంబర్గా ఉండాలనుకుంటున్నా అని సాయి చెప్తాడు. సాయి నారుటోకి కనెక్ట్ అవ్వడం వల్ల తన లైఫ్లో ఫస్ట్ టైం తన గీసిన పెయింటింగ్కి పేరు కూడా పెడతాడు. అలా మన హీరో నారుటోతో కలిసి మిషన్స్ చేస్తాడు. అలానే ఫీలింగ్స్ గురించి తెలుసుకోవడానికి బుక్స్ చదువుతూ ఉండగా ఇలా అవుతుంది. から私とナルトとでカカシ先生のお見舞いに行くんだけど、かかし同じカカシ班だし、ナルトなんだってばよ。で偶然会ったから、ねえんだほら練ってたのによ。術の勉強でもしてるっていうの。頭の方も少しは来た。ほんとバカな。やっぱりさくらさんもナルト君のことを呼び捨てに。それは言い過ぎだってばよ。僕も会話に混ぜてもらっていいかな。他人とすぐに打ち解ける方法とか、本には名前を呼び捨てにしたり親近感が出て、なんだお前もそんな2人のあだ名とか相性とか。何真剣に私たちとのこと自然に決まっていくもんだってば。とか言えばいいのよ。アホナルトとかね。ってさくらちゃん。なるほど、特徴を。そんなに見つめられても。ありがとう、コツが分かったよブス。だってばなんで俺まで。 కట్ చేస్తే మన టీం హాస్పిటల్లో ఉన్న కకాషిని కలవడానికి వచ్చి మిషన్లో ఏం జరిగిందో చెప్తుండగా, నాకు యామటో ఆల్రెడీ అంతా చెప్పేశాడు అన్న కకాషితో, టైం అయిపోతుంది కానీ నేను ఇంకా సాస్కేని తిరిగి తెచ్చి అంత స్ట్రాంగ్గా లేను అని అంటున్న నారుటోతో, అయితే నువ్వు వాడికన్నా స్ట్రాంగ్ అవ్వు అంటాడు కకాషి. నేను హాస్పిటల్లో ఉన్న ఇన్ని రోజులు ఖాళీగా యాపిల్స్ పిసుక్కుంటున్నాను అనుకున్నారా, ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అని బాగా ఆలోచిస్తే ఒక ఐడియా వచ్చింది. కానీ ఈ మెథడ్ నారుటో మీద మాత్రమే పనిచేస్తుంది. నారుటో, ఇది కనుక వర్కౌట్ అయితే నువ్వు నన్ను కూడా మించిపోతావు అన్న కకాషితో, అసలు దేని గురించి ట్రైనింగ్ అని అడిగిన నారుటోకి, నువ్వు నీకంటూ ఒక సూపర్ జుట్సు కనిపెట్టాలి, ఇది రసెంగన్కి బాబులా ఉంటుంది కానీ స్ట్రాంగ్ జుట్సు కాబట్టి టైం ఇంకా నీ ఎఫర్ట్ పెట్టాలి, ఒక్క రోజులో అవ్వాలంటే దొబ్బదెక్కడ అన్న కకాషితో, ఇప్పుడు టైం లేదనేదే కదా బాధ అంటాడు నారుటో. దానికి కకాషి రిలాక్స్,
దానిని ఎలా సాల్వ్ చేయాలో నేను కనిపెట్టా అంటాడు. ఎలా అని నారుటో అడుగుతుండగా ఆసుమా తన టీంతో వచ్చి ఫ్లో చెడగొడతాడు. కట్ చేస్తే సాయి అప్పుడు వాళ్ళ మీద ఎందుకు అటాక్ చేశాడో ఎక్స్ప్లెయిన్ చేసుకొని తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. ఇలా ఉండగా పెద్దల మధ్యలో మాట్లాడుకుంటే మీకేంటి పని, వెళ్ళి బార్బిక్యూలో ఫుల్గా మెక్కండి, బిల్లు నేను కడతా అంటాడు ఆసుమా. మరి నా ట్రైనింగ్ సంగతి ఏంటి అన్న నారుటోతో, ఏదైనా నేను హాస్పిటల్ నుంచి వచ్చాకే కదా చేసేది, అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టు నారుటో అంటాడు కకాషి. కట్ చేస్తే డిస్కషన్ అకాట్స్కి కలెక్ట్ చేస్తున్న టేల్ బీస్ గురించి. ఇప్పుడు నారుటో వాళ్ళని ఎదుర్కోగలడా అన్న ఆసుమాకి ఇప్పటికీ కష్టమే అంటాడు కకాషి. ఇలా ఉండగా బార్బిక్యూ దగ్గర ఇలా అవుతుంది. 初めが肝心だからな。いや相性をすぐに聞くの秋道長次とサイだっけ。よろしく長と。まさかもしかしてでサイでキングだ。分かったな。何か言いかけ別に何も。ってのは難しいな。私は山中花店の山中いのって言います。女の人の場合も言えば怒らせる。その逆を言えばやめなさい。いけサイ。よろしく美人さん。なんでイノの時はそうなんのよ。ఇక కథ కంటిన్యూ చేస్తే కకాషి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నారుటో ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నారుటో ట్రైనింగ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. వీలైనంత త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తా. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ మిస్ చేసుంటే తప్పకుండా చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.